హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. ఇది నిన్నే చేయాల్సి ఉంది, కానీ కుక్కు విత్ ఇది రెండు అడిగారు. నేను కుక్కు విత్ జాతర విత్తనాలు నిన్నైతే చేశా, ఫుల్ డీటెయిల్స్ ఇచ్చా. మన ఛానల్లో ఉంటుంది వీడియో, వెళ్ళి చూడండి. ఇప్పుడు వచ్చేసి ద ట్రైటర్స్, ఇది వచ్చేసి ఒక రియాలిటీ షో అన్నమాట. ఇది కూడా హిందీ నుంచే దొబ్బుకొచ్చిన షో, కానీ ఇది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కంటే చాలా బాగుంది కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది. ఇది మటుకు జియో హాట్‌స్టార్‌లో రాదు, అమెజాన్ ప్రైమ్లో వస్తుంది. ఫస్ట్ వచ్చేసి హోస్ట్గా ఎన్టీఆర్ అని అనుకున్నారు, కానీ ఆయనకి టైం కుదరక తేజ సర్దేని అయితే హోస్ట్గా పెట్టారు. ఇప్పుడు ఈ షోలో ఏముంది, ఈ షో గురించి మీకు ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది యాక్టింగ్ వచ్చిన వాళ్ళకి మంచి అవకాశం, అలాగే బుద్ధిబలం ఉన్న వాళ్ళకి, స్ట్రాటజీస్ చేసే వాళ్ళకి కూడా మంచి అవకాశం. ఇది వాళ్ళే విన్ అయ్యేకుంటుంది, కండబలం ఉంటే పనికిరాదు ఈ షోలో అయితే. ఇంకా షో గురించి వస్తే ఫస్ట్ 20 కంటెస్టెంట్స్ని అయితే తీసుకుంటారు. ఇప్పుడు అందరూ ఒకేలాగా ఉంటారు. ఇప్పుడు తీసుకున్న తర్వాత తేజ సద్య హోస్ట్ ఉన్నాడు కదా, ఈయన వచ్చేసి ట్రైటర్స్ని, ఇన్నోసెన్స్ని సపరేట్ చేస్తాడనమాట. అంటే ట్రైటర్స్ని ఎవరినైతే చేస్తున్నాడో తేజ సద్య ఎవరికి తెలియదు వీళ్ళనే ట్రైటర్స్ చేస్తున్నాడు అని. ఆయన సపరేట్గా ఒక ఇద్దరిని ముగ్గురును ట్రైటర్స్గా చేస్తాడు. మిగతా ఇన్నోసెన్స్ ఉన్నారు కదా, వీళ్ళకి తెలియదు వీళ్ళని చేసినట్టు. అందరూ ఇన్నోసెన్స్ లాగే ఉంటారు. ఈ ట్రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని ఏంటంటే వాళ్ళే గేమ్ అంతా ఆడిపించాల్సింది. అలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళలో ఒకరికొకరు తెలుసు, అంటే ఇప్పుడు ఇద్దరిని ముగ్గురిని చేస్తారు కదా, వాళ్ళు తెలుసు ఎవరు ట్రైటర్స్ అని. వాళ్ళు బయట మాత్రం ఇన్నోసెన్స్గానే ఉంటారు, అంటే అందరిలో కలిసిపోతారనమాట. అదే చెప్తున్నా. రాత్రి ఒకరిని ఎలిమినేట్ చేస్తారనమాట వీళ్ళైతే, ట్రైటర్స్ ఎవరైతే ఉన్నారో. దాన్ని ఆ టైంలో మార్నింగ్ అయిన తర్వాత డిస్కషన్ పెడతారు, ఎవరు ట్రైటర్, ఎవరు ఎలిమినేట్ చేశారు వీళ్ళని అని అందరూ కలిసి డిస్కషన్ చేస్తారు. వాళ్ళలో ఈ ట్రైటర్స్ ఉంటారు. ఎవడు ఎలిమినేట్ చేశారని ఇప్పుడు యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. వీళ్ళే ఎలిమినేట్ చేసి ఉంటారు, కానీ వచ్చేసి వీళ్ళ ఇన్నోసెన్స్లో కలిసి ఎవరిని ఎలిమినేట్ చేశారు, వీళ్ళే ఉంటారు అని డిస్కషన్స్ అనమాట. ఇంకా ఇన్నోసెన్స్ ఉన్నారు కదా, వీళ్ళైతే ట్రైటర్స్ని కనుక్కోవాలి. ట్రైటర్స్ని కరెక్ట్గా కనబెట్టి వాళ్ళు చెప్పాలి ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అంతా గమనించాలి. గమనించిన తర్వాత వీళ్ళే ట్రైటర్ అని అనుకొని చెప్పాలి. కానీ అక్కడ ఇద్దరు ముగ్గురు ట్రైటర్స్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఇన్నోసెన్సే ఉంటారు. కాబట్టి ఎక్కువ శాతం ఇన్నోసెన్స్కే దెబ్బ పడేటట్టు ఉంటుంది. అంటే వీళ్ళే ఇన్నోసెన్స్నే చూపిస్తారు, వీళ్ళే ట్రైటర్ అని. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళకే ఇదవుతుంది అనమాట, వాళ్ళే ఎలిమినేట్ అవుతారు ఇన్నోసెన్స్. ఇప్పుడు వచ్చేసి ట్రైటర్స్ అలాగే ఇన్నోసెన్స్ వీళ్ళు ఏం చేస్తారో మీకు తెలిసింది కదా. ట్రైటర్స్ వచ్చేసి రాత్రిలో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు, ఆ తర్వాత మార్నింగ్ డిస్కషన్ పెడతారు. ఇప్పుడు అందరూ కలిసి ఇన్నోసెన్స్ ఆ ట్రైటర్ని కనుక్కోవాలి. కానీ ఈ ట్రైటర్స్ కూడా ఇన్నోసెన్స్లో కలిసిపోయి ఉంటారు. ఇప్పుడు ఈ ట్రైటర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఏం చెప్తారు, ఇన్నోసెన్స్ మీద తోయేస్తారు. వీళ్ళ ముగ్గురు తెలుసు వీళ్ళే ట్రైటర్స్ అని. వీళ్ళు ఏమంటారు, ఒకరి మీద తోయేస్తారు, వాళ్ళే చేసింది అంటే. అప్పుడు ఇన్నోసెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువ నమ్మే అవకాశం ఉంటుంది. అందుకే ఇన్నోసెన్స్కే ఎక్కువ దెబ్బ పడుతుంది అన్నమాట. అలా అందుకే ట్రైటర్స్ ముగ్గురే ఉన్నారు, ఇన్నోసెన్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా ట్విస్టులు ఉన్నాయి ఇందులో, చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే. ఆ తర్వాత అయితే టాస్క్ అయితే జరుగుతుంది. ఆ టాస్క్ ఎందుకంటే ప్రైజ్ మనీ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని టాస్కులు గెలిస్తే అంత ప్రైజ్ మనీ ఎక్కువ అవుతూ ఉంటుంది. కొన్ని టాస్కుల్లో షీల్డ్ అంటే ఒకటి వస్తుంది. ఆ షీల్డ్ గెలుచుకున్నారంటే వాళ్ళకి ఇన్నోసెన్స్ ఉన్నారు కదా, వాళ్ళకు ఉపయోగం. వాళ్ళని ఎలిమినేట్ చేసే కుదరదు. ఇప్పుడు ఎవరైనా ఇన్నోసెన్స్లో ఒక్కరు షీల్డ్ గెలుచుకున్నా ట్రైటర్స్ వాళ్ళని ఎలిమినేట్ చేయలేరు. అలా ఆ తర్వాత ఒక రౌండ్ టేబుల్ అనే ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగ్లో అందరూ 20 మెంబర్స్ కూర్చుంటారు. కూర్చొని ఎవరు ట్రైటరో మీరు అనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్పాలి. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని బయటకు పంపిస్తారన్నమాట. వాళ్ళ కారణాలు చెప్పి వీళ్ళే ట్రైటర్ అనుకుంటున్నామని చెప్పాలి. వాళ్ళని బయటకు పంపిస్తారు. ఆ బయటకు పంపించేసిన తర్వాత అతను చెప్పాలి, నేనే ట్రైటరా లేకుంటే నేను ఇన్నోసెంటా అని. ఒకవేళ ఇన్నోసెంట్ అయితే వీళ్ళకి బొక్క, ట్రైటర్ అయితే ఇన్నోసెన్స్కి మంచిదన్నమాట. ఇక్కడ ట్రేటర్స్దే మంచి గేమ్, మైండ్ గేమ్, అలాగే వాళ్ళకే ఎక్కువ స్కోప్ ఉంది ఆడడానికి. ఈ ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా కూడా డిస్కషన్ చేసుకోవచ్చు. ఒక ముగ్గురు నలుగురు ఉంటారు కదా ట్రేటర్స్, వీళ్ళు డిస్కషన్ చేసుకోవచ్చు ఎవరిని తర్వాత ఎలిమినేట్ చేద్దామని. వాళ్ళకి నచ్చిన వాళ్ళని కూడా ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. వీళ్ళని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటారా, అలా చేయొచ్చు. ఆ తర్వాత ఒకవేళ ఇన్నోసెన్స్ వచ్చేసి ఇవి ట్రేటర్స్ని కనిపెట్టేసి ఎవరన్నా ఒకరిని, ఆ ఇన్నోసెన్స్లోంచి ఒకరిని ట్రేటర్స్గా కూడా వీళ్ళు తెచ్చుకోవచ్చు. వాళ్ళల్లో అయిపోయిన తర్వాత వీళ్ళే తెచ్చుకోవచ్చు, ట్రేటర్సే. ఇన్నోసెన్స్ నుంచి ఒకరిని మేము ట్రేటర్ చేసుకుంటున్నామని. అలా ఈ లాస్ట్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది బుర్రపాడ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ట్రేటర్స్ వచ్చేసి 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటారు. ఇన్నోసెన్సే ఎక్కువ మంది ఉంటారు, దాదాపు 15 మెంబర్స్ వరకు ఉంటారు. ఇప్పుడు వచ్చేసి ఇన్నోసెన్స్ అందరూ ఉండి ట్రేటర్ ఒక్కడి మిగిలిన ఆ ట్రేటర్కే మనీ మొత్తం వెళ్ళిపోతుంది. ఎంత సంపాదించారో అంత అతనే గెలుస్తాడు. ట్రేటర్స్ అందరూ అయిపోవాలి, అప్పుడు ఇన్నోసెన్స్ గెలుస్తారు. ఇలా అన్నమాట.
ఇప్పుడు డీమన్ అలాగే కళ్యాణ్ వీళ్ళని ఎందుకు పెట్టానంటే వీళ్ళకైతే యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఇందులో యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేస్తేనే ఇంకా ముందుకు వెళ్తారు. ఆ తర్వాత అబద్ధాలు చెప్పాలి, స్ట్రాటజీస్ ప్లే చేయాలి, ఎవరు అని కనుక్కోవాలి, మైండ్ గేమ్ ఆడాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి. వీళ్ళకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీళ్ళు పర్ఫామ్ చేయొచ్చు. ఇది వచ్చేసి నాకు తెలిసి ఇంకా టైం పడుతుంది. ఒక టూ మంత్స్ 3 మంత్స్ ఏమో టైం పట్టేటట్టుంది. అంత లోపల ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో స్టార్ మా దగ్గర అది పూర్తి అయిపోతుంది. ఆ పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు అమెజాన్కి వెళ్ళొచ్చు. నాకు తెలిసి బిన్నే స్టార్ట్ అయితే చెప్పలేను కానీ నాకు తెలిసి టైం పట్టేటట్టుంది. అంత లోపల ఈ అగ్రిమెంట్ కూడా పూర్తి వస్తుంది. వీళ్ళని కనుక తీసుకుంటే డీమన్ అలాగే కళ్యాణ్ని ఖచ్చితంగా వాళ్ళకి మంచి స్కోప్ ఉంటుంది యాక్టింగ్లో. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా అమెజాన్ ప్రైమ్లో అంటే అది పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్ కాబట్టి వీళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత అమెజాన్లో సిరీస్ చేయొచ్చు, వెబ్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా అలా.